వ్యాపారస్తులు న్యాయ సేవలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వివేక్ వర్ధన్ సూచించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో వ్యాపారస్తులకు అవగాహనతో పాటు పలు సూచనలు చేశారు. స్థానిక గంగన్నమ్మపేటలోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో శుక్రవారం సాయంత్రం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. తెనాలి మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వివేక్ వర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాండెడ్ లేబర్ యాక్ట్పై కార్మికులకు ఆయన అవగాహన కల్పించారు. శ్రమ గౌరవానికి భంగం కలిగించేలా వెట్టి చాకిరీ చేయిస్తూ బలవంతంగా శ్రమ దోచుకోవడం చట్ట ప్రకారం నేరమని న్యాయమూర్తి వివేక్ వర్ధన్ అన్నారు. వెట్టి చాకిరీ అప్పు తీసుకున్న వారు చేయడమే కాకుండా వారి వారసులు కూడా జీతం లేకుండా పనిచేయాల్సి రావడం నిషేధించాలని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ వి శివప్రసాద్ మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా అవగాహన పొంది పనిచేస్తున్న ప్రాంతాల్లో ఎవరైనా ఈ విధంగా ఉన్నట్లయితే తమకు తెలియజేయాలని కోరారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ వెట్టి చాకిరీకి ప్రధాన కారణం నిరక్షరాస్యతే అని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు విధులతో పాటు హక్కులను కూడా తెలుసుకోవాలని కోరారు. న్యాయ విజ్ఞాన సదస్సులో ఎంఈఓ వి జయంతిబాబు, సీనియర్ న్యాయవాది షేక్ హుస్సేన్, ది తెనాలి మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రం ఉదయ్ శంకర్, కార్యదర్శి కె కృష్ణకిషోర్లతో పాటు పలు వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కిరాణా మెర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. అలాగే మన లేబర్ అసిస్టెంట్ కమిషనర్ గారు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే మన సీనియర్ అడ్వకేట్లు, అలాగే కిరాణా మెర్చెంట్ అసోసియేషన్ వాళ్ళందరూ విచ్చేసి ఉన్నారు. ఈరోజు నన్ను పిలిచినందువల్ల కొంత అవగాహన, ఒక బాండెడ్ లేబర్ అనేది ఏంటి, దాని గురించి ఎంతమంది బాధితులు అయ్యి చాలామంది అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల ఈరోజు అవేర్నెస్ కల్పించడానికి కోసం అని చెప్పి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. బాండెడ్ లేబర్ అంటే ఏంటి, ఇంకా దానివల్ల ఎంతమంది కష్టపడుతున్నారో, అలాగే ఒకవేళ బాండెడ్ లేబర్ నుంచి కష్టపడుతున్న వాళ్ళందరినీ ఎలా రిలీజ్ చేయాలో అలాంటి అవేర్నెస్ క్యాంప్ని ఇప్పుడు జరపడం వల్ల కొంతమందికి అవగాహన వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, చట్టాల మీద ప్రతి ఒక్కరికి అవగాహన కావాలా, బాధ్యత ఉండాలా సమాజం మీద. అలాగే ఎక్కడైనా సరే బౌండెడ్ లేబర్ ఉంటే మనం ఎలా స్పందించాలా, బౌండెడ్ లేబర్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తించాలా, వారికి ఎలా సర్వీస్ అందించాలా, తెలిస్తే ఏం చేయాలా, బౌండెడ్ లేబర్ ఎవరైనా మరి మనకు తెలిసి వారిని ప్రభుత్వానికి అప్పచెప్తే మరి నష్టపరిహారంగా మరి ప్రభుత్వం ఏమిస్తుంది, బౌండెడ్ లేబర్ ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి కఠినంగా శిక్షలు ఉన్నాయి, అలాగే జరిమానా ఉంది అనే దాని మీదుగా పూర్తిగా మరి కమిషనర్ కానివ్వండి, జడ్జి గారు కానివ్వండి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను.